ఇక్కడ అన్ని కూడా ఎన్ఎండిసి అయితేంది, కోల్ ఇండియా అయితేంది, నైవేలి అయితేంది, సింగరేణి అయితేంది, అందరికి గనులు ఉన్నాయి, బొగ్గులు తీస్తాం. అక్కడ లేనటువంటి నిబంధన ఇక్కడ మాత్రమే ప్రవేశపెట్టడం, ఇది కూడా 136 ఏళ్లలో మొన్న 2 ఏళ్ల నుంచి మాత్రమే, ఏప్రిల్ 2024 నుంచి మాత్రమే ఇది స్టార్ట్ అయింది. ఒక 6-7 బాయిలు ఈ విధంగా ఇచ్చిరు, కొన్ని ఏమో ప్రాసెస్లో ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు నైనీ బ్లాక్ మీద ఏంటంటే 25 ఏళ్ళ కాంట్రాక్ట్ అంటే ఒక 50-100 రూపాయలు టన్నుకి ఎక్కువ వేసుకున్నా సరే 1 కోటి టన్నులు తీయాలి ప్రతి సంవత్సరం. అట్లా 25 కోట్ల టన్నులు, ఒక టన్నుకు 100 రూపాయలు ఎక్సెస్ వేసుకున్నా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు వస్తాయి. 2500 కోట్లు అంటే మొత్తం 25 ఏళ్ళు. నేను అందాజతోటి చెప్తున్నది. సుషి ఇన్ఫాటెక్ ఎవరైతే అనిల్ రెడ్డి, కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఆయన పేరు మీద ఉన్నటువంటి కంపెనీ దీనికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. వాళ్ళు సైట్ విజిట్కి పోతానంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సిఎండ్ఎండికి లెటర్ పెడితే ఈయనకి ఇవ్వండి అన్నాడు. కానీ దీన్ని బట్టి అర్థమైతుంది సైట్ విజిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇస్తలేదు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సూచనలతోటి అనేది అర్థమవుతుంది. ఎవరికి ఇస్తలేరో చెప్పండి అంటే సుషి హైటెక్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే.